హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏలూరు పిల్ల వ్లాగ్స్. ఈ రోజు మీకు ఒక మంచి శారీని ఫ్రాక్ గా ఎలా చేశాను అనేది చూపించబోతున్నాను. దానికోసం అయితే ముందుగా నేను మీషో నుంచి ఒక శారీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ శారీ అయితే మనకి ఆన్లైన్ లో 216 రూపీస్ అయితే పడుతుంది. ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నేనైతే క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటని ఫస్ట్ అనుకున్నాను, కానీ ఆర్డర్ వచ్చిన తర్వాత అయితే క్వాలిటీ చూసి చాలా మంచిగా అనిపించింది. క్వాలిటీ అయితే బాగుంది కాబట్టి నేనైతే మా మమ్మీ చేత వెంటనే ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఫ్రాక్ కూడా నాకు రెడీమేడ్ ఫ్రాక్ లా ఉండాలి అని చెప్పాను అనమాట. సో అందుకని మా మమ్మీ అయితే ఇలా స్టిచ్ చేశారు. ఫ్రాక్ అయితే మా మమ్మీ నాకు 2 లేయర్స్ గా అయితే స్టిచ్ చేశారు. అండ్ అలానే హ్యాండ్ వచ్చి మోడల్ అయితే ఇలా డైమండ్ షేప్ లో పెట్టారనమాట. డైమండ్స్ కింద పెట్టి దాని మధ్యలో అయితే దానికి పోస్ట్లు అయితే యాడ్ చేశారు. ఆ తర్వాత ఫ్రంట్ లుక్ అయితే ఇలాగా ఒక లేయర్ మళ్ళీ విడిగా అయితే తీశారు, మోడల్ గా ఉండాలి అని చెప్పేసి. దానికైతే పైన ఒక బటన్ యాడ్ చేశారు. అంటే కింద అయితే ఫ్లవర్ అనమాట. ఆ ఫ్లవర్ మాత్రం రెడీమేడ్ గా కనిపించాలి అని చెప్పేసి బయట అయితే తీసుకున్నారు. ఫైనల్ గా ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. మా మమ్మీలో నాకు నచ్చే విషయం ఏంటంటే మనం ఎలా చెప్తే అలా స్టిచ్ చేస్తారు. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది. మనం ఏం చెప్పకపోతే మా మమ్మీకి నచ్చినట్టు కుట్టేస్తారనమాట. మోడల్ గా పెట్టమన్నా సరే ఆ టైంకి ఎలా అనిపిస్తే అలా అయితే స్టిచ్ చేస్తారు. సో అందుకే నేనైతే ఎప్పుడు మా మమ్మీకి ఇలా కావాలి అలా కావాలని చెప్తూ ఉంటాను. అప్పుడైతే మనకి యాస్టీజ్ అనేది కొడతారు. ఈ ఫ్రాక్ నాకు మా మమ్మీ స్టిచ్ చేసి 3 years అయితే అయిపోయింది. అయినా సరే చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. బై బై.